గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని ముప్పై 8 భాగాలుగా చెప్పుకున్నాం. 39వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మ్యం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధః శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. परीक्षण महाराजा तस्मादुदावसुस्तस्य पुत्रो भूर्नन्दिवर्धन ततः सुकेतुस्तस्यापि देवरातो महीपते. ఇంకా మిథిలా నగరం గురించి చెప్పుకున్నాం కదా. ఆఖరి వైదేహుడు అనే రాజు జన్మించాడు. అతడు పుట్టడం వల్ల జన్మనా జనక స్వభూద్వైదేహస్తు విదేహజ మిథిలో మధనాజ్ఞాతో మిథిలాయన నిర్మిత. నిమి చక్రవర్తి దేహాన్ని మధిస్తే అందులోంచి ఒక కుమారుడు పుట్టాడు. జన్మచేత జనకుడని, విదేహుని కుమారుడొకట వైదేహుడని. అంటే మనం పొరపాటు చేశాం. బహుశా జనకుల యొక్క ఇది ఇటు సీతమ్మ వారి వైపు వంశం వర్ణింపబడుతున్నది. మనం ఇంకా రాముడి వంశమే అనుకుంటున్నాం. నాకు అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. ఎందుకంటే ఈ మాట వచ్చింది కదా, మధించడం వల్ల మిథిలుడు అని, విదేహుడి కుమారుడు వల్ల వైదేహుడని నామాలు ఆయనకి 2 నామాలు వచ్చినాయి. ఇతడే మిథిలా నగరాన్ని నిర్మించాడు. పరీక్షణ మహారాజా తస్మాత్ బృహద్రధత్స్య మహావీయ సుధృత్పిత సుధృతే దృష్టకేతుర్వ్యాహ్యశోధమరుస్తత మరో ప్రతీపకస్తస్మాత్ జ్ఞాతః కుతిరధోయతః దేవమీఢస్తస్య సుతో విశ్రుతోధో మహాధృతి కృతిరాతస్తతస్తస్మాన్ మహవో మహారోమాదతత్సుతః స్వర్ణరోమాసుతస్తస్య హ్రస్వరోమో వ్యజాయత. జనకుడి పుత్రుడి పేరు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని కొడుకు పేరు సుకేతువు. అతని కొడుకు పేరు దేవరాతుడు. దేవరాతుడి కొడుకు పేరు బృహద్రుడు. బృహద్రుడి కొడుకు పేరు మహావీరుడు. మహావీరుడి కొడుకు పేరు సుధృతి. సుధృతి కొడుకు పేరు దుష్టకేతువు. దుష్టకేతువు హర్వేశుడు. హర్వేశుడు కొడుకు పేరు మరువు. మరువు కొడుకు పేరు ప్రతీపకుడు. ప్రతీపకుడు కొడుకు పేరు కృతిరధుడు. కృతిరధుడి కొడుకు పేరు దేవమీఢుడు. దేవమీఢుడి కొడుకు పేరు విశ్రుతుడు. విశ్రుతుడి కొడుకు పేరు మహాధృతి. మహాధృతి కొడుకు పేరు కృతిరాతుడు. కృతిరాతుడి కొడుకు పేరు మహారోముడు. ఆయన కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముడు వల్ల జన్మించినవాడు హర్స్వరోముడు. ఇంకా తత శీరధ్వజోజ్ఞాకర్షితో మహిం సీతా శీరాగ్రతో జాత తస్మా శీరధ్వజ స్మృత. హర్స్వరోముడి కొడుకు పేరు శీరధ్వజుడు. అతడు యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉంటే నాగలి చాలు నుండి జన్మించిందట సీత. అది సీతావంశం అన్నమాట. హర్స్వరోముడి కుమారుడైన శీరధ్వజుడు అనేవాడు యజ్ఞం కోసం భూమిని దున్నుతుంటే నాగలి చాలు నుండి సీతాదేవి జన్మించింది. అందువల్ల ఆయనకు శీరధ్వజుడు అనే పేరు సార్థకమైంది. మనం ఏమంటాం? జనకుడు కూతురు అంటాం. అంటే జనకుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మిథిలా నగరాన్ని నిర్మించిన వాడు జనకుడు. ఆ జనకుడు పుట్టినప్పటి నుంచి ఆ జనకుడు వంశంలో ఉన్న వాళ్ళందరూ జనకుడుగానే కొనియాడబడుతున్నారు.
అని చెప్పాలి. అంటే అందరూ జనకులనే పేరుతో. ఈ క్షీరధ్వజుడునే మళ్ళీ జనకుడు అని కూడా అంటారు. ఆ జనక వంశంలో పుట్టిన వాళ్ళందరూ జనకులే. ఆ క్షీరధ్వజుని కుమారుడి పేరు కూడా చెప్తున్నారు. ఎవరు? సీతమ్మకి ఏమవుతాడు? సోదరుడు అవుతాడు. కుశధ్వజుడు అట. అతని కొడుకు పేరు ధర్మధ్వజుడు. ధర్మధ్వజుడు కొడుకు పేరు కృతధ్వజుడు. కృతధ్వజుడు ఒకడే కాదు, ఇంకోటి కూడా ఉన్నాడు, మిత్రధ్వజుడు అని, ఇద్దరు పుత్రులు. కృతధ్వజుడికి కేశిధ్వజుడు, మిత్రధ్వజుడు, ఖాండిలుడు అనే ముగ్గురు కుమారులు. కృతధ్వజాత్ కేశిధ్వజః ఖాండిక్యస్తు మితధ్వజాత్ కృతధ్వజ సుతో రాజన్నాత్మ విద్యా విశారదః. మహారాజా కృతధ్వజుడు కుమారుడైన కేశిధ్వజుడు ఆత్మవిద్యా విశారదుడు, బ్రహ్మ విద్యలో ప్రవీణుడుట. ఖాండిక్య కర్మతత్వజ్ఞో భీత కేశిధ్వజాధృత భానుమాంస్తస్య పుత్రో అభూచ్యత్ అర్జునస్తు తత్సుతః శుచిస్తత్తనయ తస్మాత్ సనధ్వాజస్తతో భవతూర్ధ్వకేతుః సనధ్వాజ అధజోద పురిచిచ్యుతుః. ఇక కర్మకాండ ఇందులో నిష్ణాతుడైన ఖాండిక్యుడు ఈ కేశధ్వజుడికి భయపడి పారిపోయాడు. కేశధ్వజుడి కొడుకు పేరు భానుమంతుడు. భానుమంతుడి కొడుకు పేరు శతజుమ్నుడు. అతని కొడుకు పేరు శుచి. శుచిపుత్రుడు సనధ్వాజుడు. సనధ్వాజుడు కుమారుడు ఊర్ధ్వకేతువు. అతని కొడుకు పేరు అజుడు. అజుడు కొడుకు పేరు పురిజిత్తు. శుచిస్తత్తనయస్తస్మాత్ అరిష్టినేమిస్తస్యాపి సుతాయుత్ తత్సు పార్శ్వక తత్తశ్చిత్రరథో యస్య క్షేమ మిథిలాధిపః తస్మాత్ సమరథస్తస్య సుతః సత్యరథస్తతః ఆసీదుపగురుస్తస్మాద్ ఉపగుప్తోగ్ని సంభవః. పురిజిత్తుకు పుట్టిన వాడి పేరు అరిష్టినేమి. అతనికి జన్మించిన వాడి పేరు శృతాయువు. శృతాయువు కొడుకు పేరు సుపార్శ్వకుడు. అతని కుమారుడి పేరు చిత్రరథుడు. చిత్రరథుని తనూజుడి పేరు క్షేమాద్రి. అతను మిథిలాపతుల్లో సుప్రసిద్ధమైన వాడు. క్షేమాద్రి యొక్క పుత్రుడి పేరు సమరథుడు. అతని సుతుడు సత్యరథుడు. సత్యరథుడి వల్ల జన్మించిన వాడు ఉపగురువు. ఉపగురువు యొక్క తనయుడి పేరు ఉపగుప్తుడు. అతడు అగ్నిదేవుడు అంశతో పుట్టాడు. వస్వనస్తోధ తత్పుత్రో యుధో యత్ సుభాషణ స్తుతస్తతో జయస్తస్మాద్ విజయోస్మాద్ ధృత సుతః సునకస్తత్సుతో యజ్ఞే వీతి హవ్యో ధృతిస్తతః బహుళాశ్వతృతేస్తస్య కృతిరస్య మహావసి. ఉపగుప్తుని కొడుకు పేరు వస్వనంతుడు. అతని కుమారుడి పేరు యూధుడు. యూధుడి కొడుకు పేరు సుభాషణుడు. సుభాషణుడు కొడుకు పేరు శృతి. శృతి కొడుకు పేరు జయుడు. జయుడు కొడుకు పేరు విజయుడు. విజయుడు కొడుకు పేరు ఋతుడు. ఋతుడికి కొడుకు పేరు సునకుడు. సునకుడి కొడుకు పేరు వీతహవ్యుడు. ఆయన కొడుకు పేరు ధృతి. ధృతి కొడుకు పేరు బహుళాసుడు. బహుళాసుడి కొడుకు పేరు కృతి. అతని కొడుకు పేరు మహావసి. ఇక ఏతే వై మైథిలా రాజన్నాత్మ విద్యా విశారదా యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్త గృహేష్వపి. పరీక్షణ్ మహారాజా, మిథిలా నగరాన్ని పరిపాలించిన ఈ రాజులందరూ కూడా ఆత్మ విద్యందు ఆరితేరిన వారు. యోగేశ్వరుడైన భగవంతుని యొక్క అనుగ్రహం చేత గృహస్థులై ఉన్నప్పటికీ సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులై మసులుకున్నవారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమ స్కందే త్రయోదశోధ్యాయ. దీంతో మనం
39వ భాగం నవమ స్కందంలో పూజ చేశాం. రేపు 40వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణంగలు సీతేవి